అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఉదయం లేచేవారికి అన్నం కూడా వండేసిందండి, బాకిలు వస్తుంది, బట్టలు కూడా ఉతికేసింది. నేను తాగడానికి కాఫీ పెట్టమంటే నేను పొయ్యి మీద పాలు పెట్టానండి. ఇప్పుడు కాఫీకి వస్తుంది. తీసుకుంటావండి. వంకాయలు ఉన్నాయిగా, వంకాయలు ఉన్నట్టుగా ఉన్నాయిగా. ఏం కావాలి? ఏం తీసుకుంటా? టీ పాలు కాగిపోతున్నాయి, ఇక కలపోయావా? మా వద్ద తాజా కూరగాయల ఆటో. మా వద్ద వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, దొండకాయలు, బీరకాయలు, బంగాళదుంపలు మా బండి వద్ద లభించును. మా బండి మీ బజార్లోని. ఈ 20 రూపాయలు, ఈ 20 రూపాయలు, ఈ 10 రూపాయలు. ఏంటి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి కదా, 3 రకాలు చెప్పావు. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. బెండకాయలు ఓకే, క్యారెట్లు 20 రూపాయలు, బెండకాయలు 10 రూపాయలు. కోడిగుడ్డు పొట్టు పొద్దెక్కిలేసంగా మాడిపోయిందా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మినపకాయకి వెళ్తున్నానండి, టైం అయిపోయింది. మా వీడియోలు ఎవరన్నా కొత్తగా చూస్తున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగండి పియానో అన్బాక్సింగ్ అండి. మా ఇంటి పక్కన గోపి అని వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి పియానో నేర్చుకుంటున్నానండి. సొంతంగా ఉంటే ఇంకా తొందరగా వచ్చిందని పియానో సొంతంగా కొనుక్కున్నానండి. ఆ ఓపెనింగ్ పియానో అన్బాక్సింగ్ అండి. ఓపెనింగ్కి వాళ్ళ పాస్టర్ గారు, బాబురావు పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకుంటున్నాడండి. చిన్నవి కూడా బాబురావు పాస్టర్ గారి సంఘానికి వెళ్ళిద్దండి, ఈ పాస్టర్ గారి సంఘానికి వెళ్ళిద్ది. ఓకేనా? ఈ బొడ్డాడేమో మొన్న ప్లే జరిగింది కండి, నైట్ టైము. కిరణ్ కుమార్ అని వాళ్ళ అబ్బాయి అండి, అన్బాక్సింగ్ చేస్తున్నారండి. రోజులు ఖాళీగా ఉండే కన్నా శుభ్రం ఏదో వర్క్ నేర్చుకుంటే బాగుండిద్దండి. ప్లేయర్ టైం అండి. కొబ్బరితో సిలువ గుర్తు వేస్తున్నారండి. వీడియోలు కొంతమంది మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి చూస్తారండి. అందుకని నేను హ్యాపీ మార్నింగ్ చూస్తానండి. ఓకేనా? వీడియోలు ఇంకా బెటర్గా ఎలా చేయాలనేది తప్పకుండా చేస్తానండి, కొత్త కదా. వీడియో నచ్చితే మట్టుకి సబ్స్క్రైబ్ మట్టుకు చేసుకోండి అండి, లైక్ చేయండి మర్చిపోకుండా. ఫాస్ట్ గారు ప్లే చేస్తున్నారండి, ప్లేయర్ ఏమన్నా. ఓకేనా? లైక్ ముఖ్యం అండి, సబ్స్క్రైబ్ కూడా ముఖ్యమే. స్తోత్రం. దయామయుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ కోణాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ సాయంకాల సమయంలో నా సోదరుడు గోపి తన భార్యను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పిలుపును బట్టి
ఇద్దరు కుమారులను బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నాను. కనపరచలేని ఎంతగానో కుతూహలం ఆర్భాటంతో అయ్యా ఇదిగో నా ప్రభా సకల వాయిద్యములతో నేను స్తుతించాలన్నావు తండ్రి. ఆయన సర్వజనులు నిన్ను స్తుతించాలని అనేక మంది జనుల దగ్గరకు వెళ్ళుచుంటున్నప్పుడు వెళ్ళేవాడిగా మీరు ఏర్పాటు చేసుకుని ఆ బిడ్డను మీరు నాయన మీరు వాడుకోనండి. ఆయన దావీదు సితారా పట్టుకొని ఎంతో ఘనముగా నిన్ను స్తుతించాడు ప్రభు. కనుక నాయన అట్టి నాయన దావీదు వలె నాట్యమాడి నాయన వాయిద్యాలు వాయించి నేను స్తుతించే బిడ్డలుగా మీరు ఏర్పాటు చేసుకొని ఏ కీడు పాడు శోధన లేకుండా మీరు తొలగించండి. ఈ వాయిద్యము ద్వారా అనేక మందికి దీవెనకర్మగా మీరు ఆ బిడ్డను మీరు మార్చి ఈ నామానికి ఘనత తెచ్చుకున్నాను. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆంజీనా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో దేవుడు యొక్క గితారాన్ని మీరు దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. చూడు వచ్చింది దానం అన్నీ కనిపెట్టుకుంటారు. ఆధారపడతారు. నేను ఇంకా కాగేసాను. యమదాన్యాలు నేర్చుకోలేము. తర్వాత అది తీసేసిరా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.